లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ల ఎంగేజ్మెంట్ జూన్ 9న నాగబాబు ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఇక వీరి పెళ్లి ముందుగా ఆగస్టులో ఉంటుంది అని వార్తలు వినిపించినప్పటికీ అది జరగలేదు. కానీ మెగా కాంపౌండ్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం నవంబర్ నెలలో వీరి పెళ్లి ఇటలీలో చాలా గ్రాండ్గా జరగబోతుందని తెలిసింది. అయితే పెళ్లికి ఇక కొద్ది రోజులే ఉన్న సమయంలో లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో రిక్వెస్ట్లు పెడుతున్నారు. మరి దీనికి ప్రధాన కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గాడివాదారి అర్జున సినిమా భారీ డిజాస్టర్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాకి కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు అంటూ ఇప్పటికే నెట్టింట్లో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. అలాగే వరుణ్ తేజ్ కెరీర్లోని భారీ డిజాస్టర్గా నిలిచిన సినిమా ఇదేనని అందరూ వార్తలు వైరల్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ట్రోలర్స్ కావాలనే లావణ్య త్రిపాఠి మీ ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టడం వల్లే మీకు ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయని, అంతేకాకుండా చిరంజీవి బోలా శంకర్ సినిమా కూడా అందుకే ఫ్లాప్ అయిందని, ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ముందు ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది. అలాంటిది ఇప్పుడు మీ ఇంట్లోకి వస్తే మీ ఇంట్లో ఇంకా ఎన్ని పనులు జరుగుతాయో ఒకసారి ఆలోచించండి. అందుకే ఆమెతో పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి అంటూ కొంతమంది కావాలని నెగిటివ్ వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.